ఈ రోజైతే మనం దుబాయ్ సిటీ టూర్‌లో భాగంగా చూడ్డానికి వెళ్దాం బుర్జ్ ఖలీఫా. అక్కడ వీడియోలో కనిపిస్తుంది గదా! దూరంగాను దాన్నే బుర్జ్ ఖలీఫా అంటారు. ప్రపంచంలో అతి పెద్దయిన బిల్డింగ్ అది. దాన్ని చూడడానికైతే మేమైతే బయలుదేరిపోయాం అల్‌ఖూజ్ నుండి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మ్యాప్ వచ్చేసి అల్‌ఖూజ్ 2 నుండి ఫస్ట్ మనం F-15 బస్సు అయితే పట్టుకుందాం. ఆర్‌టీఏ బస్సు. దాని నుండి మెట్రో స్టేషన్‌కైతే వెళ్దాం. అన్‌పాసో మెట్రో స్టేషన్‌కి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే మెట్రో నుంచి బుర్జ్ ఖలీఫాకి మెట్రో స్టేషన్‌లో అయితే దిగుదాం వెళ్లి. బస్ స్టాండ్‌కైతే రీచ్ అయిపోయాం బస్ స్టాప్‌కి. దుబాయ్‌లో బస్ స్టాప్స్ అయితే ఇలా ఉంటాయి. మనం ఎక్కాల్సిన బస్ అయితే వచ్చింది F-15 దాంట్లో అయితే కూర్చున్నాం. సీట్ల కోసం అయితే వెతుకుతున్నాం చూద్దాం సీట్లు ఉన్నాయో లేదో. ఫైనల్‌గా సీట్ అయితే దొరికేసింది మనకి. వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. ఇదివరకు చాలా సార్లు మీకు చెప్పాను వీడియోలో మనం ఆర్‌టీఏ బస్సుల్లో గాని, మెట్రో గాని ప్రయాణిస్తున్నప్పుడు మన దగ్గర నల్ల కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలని. దాన్నయితే ఎక్కినప్పుడు మరియు దిగేటప్పుడు ఖచ్చితంగా ట్యాప్ అయితే చేయాలి. ఈలోపు మనం ట్యాప్ చేయకుండా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా పట్టుకుంటే మనకి 200 దిర్హం వరకు ఫైన్ అయితే రావచ్చు. మాక్సిమం అయితే 7 దిర్హమ్స్ ఎక్కువైతే గరిష్టంగా అయితే 7 దిర్హమ్స్ ఖర్చవుతుంది. అంతే అంతకు మించి కూడా ఏం పెద్ద కాదు. కానీ దొరికామంటే మాత్రం 200 దిర్హమ్స్ అయితే ఫైన్ కట్టాల్సుంటుంది. మెట్రో స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయాం మనం. కార్డ్ ట్యాప్ చేసేసి లోనకైతే ఎంటర్ అయిపోదాం మనం. ఇదివరకు మీకు వీడియోలో చూపించాను మెట్రో స్టేషన్‌లో కార్డు ఖచ్చితంగా ఉండాలని చెప్పి యాక్సెస్. ఆహ్, ఈ దుబాయ్ మెట్రోలో ఎల్లప్పుడూ ఉరుకులు పరుగులతో సాగే జీవితాలను అయితే మనం చూడొచ్చు. కొన్ని కొన్ని సమయాల్లో మాత్రం ఈ మెట్రో అయితే అస్సలు ఖాళీ ఉండదు. మీరు నిలబడడానికి కూడా ఖాళీ ఉన్నంత బిజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే పని చేసుకునే చిన్న చిన్న ఉద్యోగస్తులు గాని అందరూ ఈ మెట్రోనే వాడతారు. మెట్రో నుంచి దుబాయ్ మాల్ లేదా బుర్జ్ ఖలీఫా మెట్రో స్టాప్‌లో దిగిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆ డిస్టెన్స్‌ని బై వాకబుల్ ద్వారా ఇప్పుడు మనం ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా పేరుగాంచిన దుబాయ్ మాల్‌లో. దీనిలో అయితే మొత్తం మీద 2000 పైకి చిలుకు షాపులయితే ఉన్నాయంట. మనం అయితే ఇప్పుడొచ్చేసాం బుర్జ్ ఖలీఫా ఫౌంటైన్ షో దగ్గరికి. మేమైతే 6:30 షో చూద్దామని స్టార్ట్ అయ్యాం గానీ, మెట్రో కొంచెం లేట్ అవ్వడం వల్ల 6:30 షో అయితే మిస్ అయిపోయాం మేము. ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నాం గదా! డిస్‌ప్లే మీద ఇదే ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగు బుర్జ్ ఖలీఫా. దీని ఎత్తొచ్చేసి 829 మీటర్లు. మన లెక్కల ప్రకారం అడుగుల్లో చెప్పుకోవాలంటే 2700 అడుగుల దాకా ఉండొచ్చంట. దీని కన్‌స్ట్రక్షన్ వచ్చేసి 2004లో అయితే స్టార్ట్ చేశారు. 2009లో ఈ బిల్డింగ్ కట్టడం అయితే పూర్తయింది. దీన్ని పూర్తి చేయడానికి మొత్తం 5 సంవత్సరాలు అయితే పట్టింది. ఓపెన్ చేసిందొచ్చేసి 2010లో అయితే ఓపెన్ చేశారంట. దీనికయిన ఖర్చొచ్చేసి సుమారు $1.5 బిలియన్ అని జెప్పి నోట్స్‌లో అయితే ఉంది. ఇంకా అంతకు మించి ఎక్కువే అవ్వచ్చు. కాకపోతే ఈ పైన నుంచి కిందకి ఒకసారి క్లీన్ చేసుకురావడానికే 3 మంత్స్ టైమ్ అయితే పడుద్దంట. 3 మంత్స్ లేదా 4 మంత్స్ అయితే టైమ్ అయితే పడుద్దంట. పైనుంచి కిందకి ఒకసారి క్లీన్ చేసుకురావడానికి. అలాగా 3 సార్లు మాత్రమే క్లీన్ చేయొచ్చు అన్న లెక్కల్లో మనమైతే ఆలోచించుకోవచ్చు. ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది మాక్సిమం చాలా బావుంటుంది. మీరు రెనోవేషన్ తర్వాత చేసిన తర్వాత కదా! చూడండి అందరూను.